హాయ్ అండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటో చెప్పండి. ఇది ఒక వెజిటేబుల్ అన్నమాట. దొండకాయ అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టేనండి. పప్పులో కాదండోయ్, నిజంగా చెప్తానండి, అవి దొండకాయలు కాదు. ఇవి ఒక రకమైన ఉసిరికాయ జాతికి చెందింది, స్టార్ ఫ్రూట్ జాతికి కూడా చెందిందని అనుకుంటారు. దీన్ని ఇప్పుడు నేను చికెన్లో వేసి వండుతున్నాను. కమాన్ రండి, ఉసిరికాయ చికెన్ వండేద్దాం. ఫస్ట్ అయితే బాణల్లో నూనె వేయాలి. నూనెలో ఉల్లిపాయలు వేసి శుభ్రంగా మగ్గిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ ఆల్రెడీ నేను ఆడుకొని పెట్టినానండి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లిపాయ కలిపి వేసిన మిక్సీ మసాలా అనమాట అది. అవి వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులో కడిగిన చికెన్ వేసేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముందుగా చికెన్ ఉడకబెట్టేసుకోవాలండి కొంచెం దగ్గరికి. అది ఇంకొంచెం 80%, 90%, 70% ఉడికింది అనుకున్నాక చూసారా ఆ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను, అవి వేసుకోవాలి. అవన్నీ దగ్గరికి అయిపోయి నిజంగా కూరలో ఎగిరిపోయిందండి. నేను బగారా రైస్తో చికెన్ ఉసిరికాయ ట్రై చేశాను. సూపర్ ఉంది, భలే ఉంది. ట్రై చేయండి మీరు కూడా. సబ్స్క్రైబ్.